close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సోజన్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు చెప్తా. ఈరోజు మేము సెయింట్ లూయిస్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. మిసౌరీ స్టేట్లో సెయింట్ లూయిస్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఈ స్టేట్లో మేము ఏం చూస్తున్నాం అనేది మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మేము చూడడానికి వచ్చింది ఈ ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్ పైకి వెళ్ళొచ్చు మనము. సో ఆ పైకి వెళ్ళేది ఎంత టికెట్ ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను నేను. అండ్ మేము ఆల్రెడీ ఎంట్రీ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ ఎంట్రీ దగ్గర మనకి ఇలాగా బోర్డు అది పెట్టేసి ఉందన్నమాట. మాస్క్ అది కంపల్సరీ మనకి. సో ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రీ. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా టికెట్ సెంటర్ అని ఒక కౌంటర్ ఉందన్నమాట. ఈ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మేము ఇన్ పర్సన్ వచ్చి తీసుకోవాలి. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేని వాళ్ళు $1 పెట్టి ఒక మాస్క్ కొనుక్కోవాలి. ఇంత లోపల మీకు ఒక టికెట్ ప్రైస్ అవి చూపిస్తాను. ఇవి కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక ట్రామ్ రైడ్ ఉంటుంది, తర్వాత లోపల ఒక థియేటర్ కూడా ఉంది. దాంట్లో మూవీ కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే. రివర్ ఫ్రంట్ క్రూజ్ అని ఒకటి ఉంది. సో అది బోట్ రైడ్ లాగా అనమాట. సో అన్ని ఇలా కాంబో వైజ్ కూడా ఉంది. మెయిన్ తీసుకునేది లాస్ట్ ఈ ట్రామ్ అండ్ క్రూజ్ కాంబో ఉంది కదా, అది తీసుకున్నాం అనమాట మేము. అడల్ట్స్కి అయితే 36, కిడ్స్కి అయితే 22 అనమాట. సో టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. కిందకి అలా వెళ్ళేటప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎయిర్పోర్ట్లో మనకి చెకింగ్ అవుతుంది కదా, ఆ రేంజ్లో ఉంది ఇక్కడ చెకింగ్ లోపల అసలు. సో మొత్తం బెల్ట్ మీద అన్నీ పెట్టేసారు అనమాట. మనము చెకింగ్ అంతా అయిన తర్వాత లోపలికి ఎలా చేస్తున్నారు. సో దీని లోపల ఒక మూవీ థియేటర్ ఉంది, తర్వాత ఒక మ్యూజియం ఉంది మనకి చూడడానికి. అలాగే ఒక ఆర్ట్ స్టోర్ ఒకటి ఉందన్నమాట, గ్యాలరీ. అన్నీ దొరుకుతాయి మనకి, సోవెనిర్స్ అన్నీ తీసుకోవడానికి ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు మేమైతే మ్యూజియం దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ మ్యూజియం అది దాటుకున్న తర్వాత మనం రైడ్కి వెళ్ళే ప్లేస్ వస్తుందన్నమాట. ఐ మీన్ ఆర్చ్ పైకి వెళ్ళేది. ఆర్చ్ పైకి మనం ఇప్పుడు ట్రామ్లో వెళ్తామన్నమాట. సో ఇప్పుడు మనము మ్యూజియం దాటుకుని వెళ్ళాలి కాబట్టి మ్యూజియం దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాము. యాక్చువల్లీ ఈ మ్యూజియం అది చూసేంత టైం లేదు ఇప్పుడు మాకు, ఎందుకంటే మేము ట్రామ్ బుక్ చేసుకునేది టైం అయిపోతుంది అనమాట 11 o'clockకి. సో అందుకని మేము ఫస్ట్ ట్రామ్ రైడ్ వెళ్ళిపోదామని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఈ రైట్ సైడ్ కనిపించేది మనకి ఆర్చ్ స్టోర్ అనమాట. అదే మన సోవెనిర్స్ షాప్ అనమాట. అన్నీ మన గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి దొరుకుతాయి అక్కడ బాగా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఇలా ఆర్చ్ ఒకటి ఉంది. లోపలంతా చాలా బాగుందన్నమాట చూడడానికి. అండ్ ఇది వచ్చి చూడండి, ఇది మొత్తం మ్యాప్ అనమాట. మొత్తం మన గేట్వే ఆర్చ్ది మొత్తం ఫస్ట్ ఉన్నది ఆర్చ్, తర్వాత స్టేర్ కేస్ అన్నీ మొత్తం మనకు క్లియర్గా ఉంది. పైనుండి చూస్తే ఎలా ఉంటుందో ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట పైనుండి. సో పైకి వెళ్ళి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మేము ఆల్రెడీ లైన్ దగ్గరికి వచ్చేసాం. మేము టికెట్ ఏదైతే తీసుకున్నామో ఆ టికెట్ ఇక్కడ నేను చూపిస్తే మమ్మల్ని ఎలా చేస్తారనమాట. సో మాస్క్ అవి ఉన్నాయి లేదో చూపించి లోపలికి ఎంటర్ చేస్తున్నారనమాట. యూఎస్లో చాలా వరకు మాస్క్ ఫ్రీ చేసేసారు, కానీ ఈ ప్లేస్లో మాస్క్ మాత్రం కంపల్సరీ చేశారు. ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కదా. సో పెట్టుకోవడం అందరికీ మంచిదని చెప్పి. అండ్ మోర్ ఓవర్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇతను మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మా రైడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు పైకి వెళ్ళడానికి 4 minutes పడుతుందంట. అండ్ అలాగే కిందకి రావడానికి 3 minutes పడుతుందంట. ఈ ఆర్చ్ వరల్డ్స్ టాలెస్ట్ ఆర్చ్ అనమాట. ఇది 1963లో స్టార్ట్ చేశారనమాట. 1965కి కంప్లీట్ అయ్యింది. అండ్ అలాగే 1967 నుండి పబ్లిక్ని అందరినీ అలౌ చేశారనమాట చూడడానికి. ఇంకొన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు ఈ ఆర్చ్ గురించి. కపుల్స్ మ్యారీ ఎట్ ద టాప్ అంట. పైకి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారంట కొన్ని కపుల్స్. అండ్ అలాగే ఈ వెయిట్ వచ్చేసి 7,203 ఎలిఫెంట్స్ వెయిట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆర్చ్ పైన మనకి 32 విండోస్ ఉంటాయన్నమాట, 16 ఆన్ ఈచ్ సైడ్. అండ్ మాది టైం అయిపోయిందనమాట ట్రామ్ది. సో లోపలికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అండ్ లోపలికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వాళ్ళు కొన్ని వీడియో ఇలా ప్లే చేస్తున్నారనమాట. మొత్తం ఆర్చ్ స్పెషాలిటీ గురించి అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ కింద ఫ్లోర్ మీద నెంబర్స్ చూసినట్టయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అవి ట్రామ్ నెంబర్స్ అనమాట. మీ ఏ నెంబర్ మీద వచ్చుంటే ఆ నెంబర్ ట్రామ్ మీద ఎక్కాలి. అండ్ ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు మాకు. కింద ఫొటోస్ అవి ఫ్యామిలీ వైజ్ ఫొటోస్ తీస్తారు. అలా ఫొటోస్ తీసిన తర్వాత మమ్మల్ని ఇలా కిందకి డౌన్ స్టెప్స్ దిగమన్నారు. సో మేము ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము అనమాట ట్రామ్ దగ్గరికి. ఇప్పుడు ఇది ఫోటో పాస్ ఇచ్చారు మనకు వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇలా ట్రామ్ డోర్స్ అవి ఉన్నాయి మాకు.
సో ఇది మేము ఎక్కబోయే నెంబర్ 1 అనమాట. మేము నెంబర్ 1 మీద నుంచున్నాము. సో నెంబర్ 1 ట్రామ్ గేట్ మాది. అండ్ ఇది పైన వాళ్ళకి మాట్లాడడానికి అక్కడ కనెక్షన్ అనమాట వాళ్ళకి. అండ్ మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ట్రామ్ కోసం. ఆల్రెడీ వచ్చేసింది పైనుండి ఒకటి. ఇది పైనుండి ఆల్రెడీ వీళ్ళ రైడ్ అది అయిపోయిన వాళ్ళనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎలో చేశారు. సో మేము ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట లోపలికి. లోపల చూడండి ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే కూర్చోగలరు. ఇలా ఈ ట్రామ్కి మొత్తం 8 క్యాప్సూల్స్ ఉన్నాయి, అంటే లైక్ 8 క్యాబిన్స్ ఉన్నట్టు అనమాట. సో ఈచ్ దాంట్లో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే పడతారు. సో మా ట్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అస్సలు ఇంత కూడా గ్యాప్ లేదనమాట, పక్కనే ఆనుకొని ఉండేది. ట్రామ్ మొత్తం క్లోజ్డ్ అనమాట. అటువైపు విండో కూడా ఏం లేదు, జస్ట్ ఈ ఓపెన్ ఉన్న డోర్ గ్లాస్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి విజిబుల్ ఉంది. ఇది కూడా లోపల ఏముందో కూడా కనిపిస్తుంది కానీ బయట సిటీ ఏం కనిపించదు అనమాట మనకి ట్రామ్ నుండి. సో ఈ లోపల మనకి మెట్లు అవి కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ మెట్లు ఎన్ని అయితే 1076 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అన్ని స్టెప్స్ ఎక్కితేనే మనం పైకి రీచ్ అవుతాము. సో స్టెప్స్ దారి అయితే లేదు మనకి, ఓన్లీ ఈ ట్రామ్ ద్వారానే వెళ్ళాలి. స్టెప్స్ అవి క్లోజ్డ్ అనమాట. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఆ స్టెప్స్ వే అది ఓపెన్ చేస్తారు. ఈ ఆర్చ్ ఎత్తు ఎంత ఉందో దాని వెడల్పు కూడా అంతే ఉందన్నమాట. 630 feet by 630 feet. సో మాది ఆల్రెడీ రైడ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మేము బయటకు దిగుతున్నాము. సో దిగిన తర్వాత లోపల ఎలా వండుకొని మీకు చూపిస్తాను నేను. సో మేము దిగి మళ్ళీ కొన్ని స్టెప్స్ ఎక్కాలన్నమాట పైకి. సో దిగిన వెంటనే వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు, మాస్క్ పెట్టుకోవాలని. అండ్ అలాగే మేము ఏ నెంబర్ ట్రామ్లో అయితే వచ్చామో మేము అదే నెంబర్లో మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్తున్నారనమాట. అండ్ అలాగే ఏ నెంబర్ ట్రామ్లోంచి బయటకు వచ్చామో ఆ నెంబర్ దగ్గర ఉన్న విండోస్లోంచి మాత్రం మేము చూడాలి. ఇది నెంబర్ 5 విండోస్, నెంబర్ 4కి 2 విండోస్ ఉన్నాయి, నెంబర్ 3కి 2 ఉన్నాయి. మేము వచ్చింది నెంబర్ 1 ట్రామ్లో కాబట్టి నెంబర్ 1 దగ్గరికి వెళ్ళి మేము చూడాలన్నమాట. అండ్ ఇటువైపు వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఆర్చ్ కనిపిస్తుంది. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ పక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజెంట్ మేము బ్యాక్ సైడ్ మాత్రమే చూడగలుగుతున్నాం అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఇలా రివర్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఈ రివర్ వచ్చేసి మిసిసిపి రివర్ అనమాట. చూడడానికి వ్యూ అంతా చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అనమాట. ఇప్పటిదాకా మనం చూసింది ఆర్చ్ బ్యాక్ సైడ్ రివర్ వ్యూ, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఆర్చ్ నీడ కూడా మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఎదురుకుండా వ్యూ అంతా కూడా సిటీ వ్యూ అంతా ఇటువైపు కనిపిస్తుంది మొత్తం. చాలా బాగుంది చూడడానికి. ఈ ఆర్చ్ కట్టడానికి $13 million ఖర్చు పెట్టారంట. ఏదో ప్లెయిన్ విండోలోంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు మొత్తం పైనుండి చూడడం వల్ల. అండ్ ఈ ఎదురుగుండా కనిపించేది ఓల్డ్ కోర్ట్ హౌస్ అంట. అండ్ మేము ఎంటర్ అయ్యింది ఇక్కడ నుండి. అండ్ ఈ పైన గడ్డ అంతా ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ అండర్ గ్రౌండ్లోంచి మేము ఇలా పైకి వచ్చామన్నమాట. అండ్ ఇదంతా మనకి రివర్ వ్యూ వెనకాతలు చూపించాను కదా, ఈ వెనక ఇక్కడ బోట్ రైడ్స్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ అక్కడికి వెళ్ళాలి మేము. మనకి కనిపించే బిల్డింగ్స్లో ఏ బిల్డింగ్ ఏంటో మనకు తెలియదు కదా. సో అందుకని వీళ్ళు లోపల ఇలా ఇమేజెస్ పెట్టారనమాట. బిల్డింగ్ విత్ దేర్ నేమ్స్ అని పెట్టారు. ఆర్చ్ బయట నుండి విండోస్ మనకి ఇలా ఉంటాయి చూడడానికి. అండ్ మాకు ఇక్కడ టైం అయిపోయిందనమాట. ఓన్లీ 10 minutes మాత్రమే అలౌ చేశారు మమ్మల్ని ఇక్కడ. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు రెడీ అయిపోయారు. సో మేము ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. అండ్ మేము వచ్చిన తర్వాత వెంటనే ఇలాగ శానిటైజ్ చేసేస్తున్నారనమాట. సో సేఫ్టీ మెజర్స్ అన్నీ బాగా తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇప్పుడు మేము ఎగ్జిట్ అయ్యే దారంతా మొత్తం సేమ్ యాస్టీస్ ఇందాకట్లాగే. సో మొత్తం ఈ ట్రామ్లోనే వెళ్ళాలి. మళ్ళీ కొన్ని స్టెప్స్ దిగి మన ట్రామ్ నెంబర్ వచ్చేసి 1 కదా, మనకి కిందకి వెళ్ళడానికి 3 minutes పడుతుంది. అండ్ ఈ ఆర్చ్ అంతా కట్టింది వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కార్బన్ స్టీల్తో కట్టారు. సో అస్సలు గ్యాప్ అనేది లేదనమాట. ఈ ట్రామ్ పక్కన ఒక అడుగు కూడా గ్యాప్ లేదు మనకి. మొత్తం ఆ వాల్ అంతా అటాచ్ మనకి క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ సౌండ్ అయితే చాలా ఘోరంగా ఉంది బయట సౌండ్. లోపల కూర్చొని మేము అత్తయ్య వాళ్ళకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాము. చాలా బాగుందని చెప్తున్నారు. చాలా పెద్ద ఆర్చ్ అండ్ మధ్యలో మనం ఎక్కడైతే నుంచున్నామో అక్కడ చాలా సన్నగా కనిపిస్తుంది మనకు బయట నుండి. సో ఇది కట్టడం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ మేము బయటకు వచ్చేసాము ఆల్రెడీ. సో బయటకు వచ్చిన తర్వాత మేము కింద అక్కడ మనకి ఆర్చ్ స్టోర్ ఒకటి ఉంది కదా మనకి. సో ఆ స్టోర్లోకి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు దిగిన దాంట్లోంచి ఆల్రెడీ వేరే వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు.
సో ఇప్పుడు మేము స్టోర్లోకి వచ్చామన్నమాట. అండ్ స్టోర్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అవి ఉన్నాయన్నమాట. నేను మ్యాగ్నెట్స్ తీసుకొని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి. సో ఇక్కడ కొన్ని ఇలా మ్యాగ్నెట్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి, చాలా రకాల ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా బాగున్నాయి ఇవన్నీ చూడడానికి మనకి. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఇక్కడ మనకి కబోర్డ్స్ ఏమంత ఉండవు పెట్టుకోవడానికి. సో ఇది తీసుకొని వేస్ట్. అండ్ మోరోవర్ $13 అనమాట. సో ఈ కీ చైన్స్ అవి కూడా మనకి ఏమంత యూస్ఫుల్ అనిపించవు. ఈచ్ కీ చైన్ వచ్చి $6 ఉంది. ఇది కూడా చాలా బాగుంది కీ చైన్. ఇలా డబుల్ సైడ్ నైట్ వ్యూ ఒకటి, డే వ్యూ ఒకటి, చాలా బాగుంది. ఇది మేడ్ ఇన్ చైనా అంట. ఈ స్టోర్లో మనకి చాలా మంచి మంచి గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి కానీ బట్ అన్నీ కాస్ట్లీ ఉన్నాయి బాగా. ఇది చూడండి, ఇది $1350 ఇది. చాలా బాగుంది కానీ చూడడానికి. అండ్ ఇక్కడ హ్యాట్స్ కూడా అమ్ముతున్నారు, ఇలా పిల్లలకి డ్రెస్సులు. ఇది చూడండి, నార్త్ అమెరికన్ ఇండియన్స్ బుక్. ఇది చాలా బాగుంది చూడడానికి. నార్త్ అమెరికన్ ఇండియన్ గర్ల్ అండ్ బాయ్. బాగున్నాయి వాళ్ళ గెటప్స్ అవన్నీ. ఆ బుక్ మీద ఉన్నవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట మనకి. అన్నీ కాస్ట్లీ ఉన్నాయి చాలా. స్టోర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మన ఇండియా టైప్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి లేడీస్కి, చాలా రింగ్స్ ఉన్నాయి, హ్యాండ్ రింగ్స్. అండ్ ఫైనలీ మేము ఒక్కటైతే తీసుకున్నాము, ఫ్రిడ్జ్కి పెట్టే మ్యాగ్నెట్స్ 2 తీసుకున్నాం అనమాట. ఇది ఫ్రిడ్జ్ మీద పెట్టుకుందాం మనం. ఓకే, స్టోర్లో పని అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యూజియం దగ్గరికి వచ్చాం అనమాట, కొంచెం కవర్ చేద్దామని. సో ఇక్కడ మ్యూజియం లోపల ఇలాగా చిన్న చిన్న ఇల్లులు అండ్ వాటికి ఇలా బోర్డ్స్ బయట, చాలా బాగుంది ఇది చూడడానికి. అయితే ఆకలిస్తుంది అన్నాడని మేము బయటకు వచ్చేసాము. అండ్ మేము ఎంటర్ అయింది ఆ గేట్ నుండి, అండ్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేది ఇందులోంచి అనమాట. అండ్ అక్కడ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ ఇవి. వాళ్ళు తీశారు కదా మాకు ఒక ఫోటో, అది మేము కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయాం కిందకు వచ్చిన తర్వాత. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.